గారికి నోటీసులు పంపించడం జరిగింది. అందులో మొత్తం కమిషన్ల కోసం మాత్రమే అది స్టార్ట్ చేశారు. దానివల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది. ఇది నిజమేనా? ఎంతవరకు నిజం? ఎంతవరకు నిజం అంటే నీకే తెలుసు. కరువు కాటకాలలో వదిలిపెట్టిన కాంగ్రెస్ 10 సంవత్సరాలలో 3 లక్షల టన్నుల ఎకరాలు పండించింది. ఎక్కడికించి వచ్చినాయి అవి? ఎవడబసమని అవన్నీ చెప్పి కాళేశ్వరం చేయకపోతే ఎక్కడికించి పండినాయి? ఈ మూర్ఖుడు ఒక్కడే మాట్లాడుతున్నాడు. శనిలాగా అయిపోయింది తెలంగాణకు. తెలంగాణలో అంటారు కదా, డైవర్షన్ పొలిటిక్స్ నడిపిస్తుడు రేవంత్ రెడ్డి. రైఫిల్ మాస్టర్ వాడిని ఎన్ని తిట్టినా తక్కువనే. ఈరోజు తెలంగాణ తెచ్చినందుక 10 సంవత్సరాలు కాళేశ్వరం కాకుండా 10 సంవత్సరాలు తెలంగాణను సస్యశ్యామల చేసినందుక, కాళేశ్వరం కాకుండా రైతు బంధు ఇచ్చినందుక, రైతు బీమా ఇచ్చినందుక, కళ్యాణ లక్ష్మి ఇచ్చినందుక, అంటారు కదా కేసీఆర్ కిట్ ఇచ్చినందుక, గురుకులాలు కట్టించినందుక, ఇవన్నీ చేసినందుక బాబుకు నోటీసులు ఇచ్చిన సిగ్గులేని వెధవ అని కూడా అన్నదు. వాడు రేవంత్ రెడ్డి దొత్తు ఆర్ఎస్ఎస్ వాడు. ఈరోజు ఒక గుంపు మేస్త్రి అయ్యిండు. వానికి పరిపాలన చేతగానోడు. 18 నెలల నుంచి ఎందుకు ఇయ్యలేదు? 18 నెలల నుంచి వాని చేతిలో ఉన్నప్పుడు వాడు ఆయనతో రిపేర్ చేయించే చేతగాని చవట దద్దమ్మ. వాడు ఎమ్మెల్యే నుంచి డైరెక్ట్ సీఎం అయిండు. ఆయనకి ఏం తెలుస్తుంది? నక్క తోక దొక్కినోడాడు. అందుకే నాగలోకానికి పోయినట్టు అయిపోయింది. దానికి నక్క తోక దొక్కినందుకు ఈరోజు సీఎం అని అంటున్నా. సీఎం పదవికి వేస్ట్ వాడు. సీఎం పదవి అనేది అంటారు కదా, ఇజ్జత్ తీసినాడు రేవంత్ రెడ్డి. కానీ ఎందుకని లైన్ బై లైన్ అందరికీ నోటీసులు ఇస్తున్నారు? హరీష్ రావు గారికి ఇచ్చారు, కేసీఆర్ గారికి, మొన్న కేటీఆర్ గారికి, ఇలా కవిత. ఎందుకంటే ఈ నలుగురు కోసమే సీఎం అయిండాడు. 4 కోట్ల ప్రజలను గాలికి వదిలిపెట్టిండు. సీఎం కాలేదు కదా. ప్రజల కోసం అయితే తమ్మి ఆ కాళేశ్వరంది మేడిగడ్డది అది రిపేర్ చేపిస్తుండే. మాట 2 కోట్లు 3 కోట్లు అవుతుండే. కాళేశ్వరం స్పెల్లింగ్ రానోడు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం అని అననోడు రేవంత్ రెడ్డి. జై తెలంగాణ అననోడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఒక వేస్ట్ ఆర్ఎస్ఎస్ వాడు. మూటలు మోయడానికే అయ్యిండు సీఎం. అది సీఎం సీటు అయ్యే లోపల వేసుకుంటాడు ఇవన్నీ. వీళ్ళిద్దరిని 4 అరెస్ట్ చేస్తే మన పని అయిపోయినట్టు. మన టార్గెటే అది. 4 కోట్ల మందికి గాలేవాడు. అట్లయిన ఉంటే ఇప్పుడు రైతుల పంట ఎందుకు తీసుకోలేదు తమ్మి? కరువుక ఇప్పుడు అంత అకాల వర్షాల నెల రోజుల నుంచి పంట పడున్నది. లక్షల ఎకరాల పంట మొత్తం వేస్ట్ అయిపోయింది. దానికి ఏమైనా ఇచ్చిండా? దానికి ఏమైనా పరిహారం ఇచ్చిండా ప్రజలకు? గురుకులాలలో 80 మంది చచ్చిపోయారు, 100 మంది చచ్చిపోయారు. రోజు మహిళల మీద అత్యాచారాలు అవుతున్నాయి. ఈ రోజు నేను వస్తుంటేనే కూడా నన్ను కూడా బండబూతలు తిడుతున్నారు పోలీసు వాళ్ళు. హోమ్ మినిస్టర్ లేడు, విద్యాశాఖ మంత్రి లేడు, వాళ్ళ విస్తరణ చేయించుకోలేదు, ఏమీ లేదు. వానికి ఒకటే ఈ 4 చేయాలి, దాని తర్వాత రాజీనామా చేస్తాడు. బీజేపీలోకి పోతాడో, వాడు ఎక్కడ పోతాడో ఏమో, మూటలని జమ చేసుకుంటూ మన టార్గెటే అది. కాళేశ్వరం గురించి మాట్లాడే అర్హత లేదు రేవంత్ రెడ్డికి. ఇదంతా ఒక డ్రామా చేపిస్తుండు. మళ్ళీ ఇదొకటి 1 నెల రోజులు టైంపాస్. ఈ రవి అంటారు కదా, సీజన్ కాగానే మళ్ళీ ఇంకో దిక్కు పోతాడు. ఇప్పుడు ఉన్నాడే పాసుల మీద మళ్ళీ పెంచారు, కొంత అమౌంట్ పెంచారు. అన్ని చేస్తాడు అడిగా, అన్నీ చేస్తాడు. ప్రజల మీదే పడుతుంది ఆ భారం. ప్రజల కోసం సీఎం అయినోడైతే, చిత్తశుద్ధి ఉన్నోడైతే వాడు ప్రజలకు మంచి చెయ్యి. కేసీఆర్ కన్నా మంచి చేయమని చెప్పేసి కేసీఆర్ చెప్పిండు. వాన్ చేట్ల పదవి పెట్టుకొని ఇంకా గుంపు మేస్త్రి ఇంకా మేడిగడ్డది అది చేసిపించుకుని ఉంటే ఈ పాటికి అయిపోతుండే కదా. 18 జిల్లాలకు నీళ్ళు వచ్చేది. అది కరువు కాటకాలలో ఉన్న కాళేశ్వరము ఎంతమందికి ప్రాణహిత ప్రాజెక్ట్ అది. ఈరోజు మొత్తం వరల్డ్ డిజ్నీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చేసుకున్నారు. కానీ వీనికి మాత్రం తెలివి లేదు, వీనికి చదువు లేని మూర్ఖుడు. అట్లాంటి శని మన తెలంగాణకు పట్టింది. అంటారు కదా, శని అనేది ఉన్నది. ఇప్పుడు ఇది ఎప్పుడు పోతుందో ఆ శనికి, శనేశ్వరం వచ్చినప్పుడు కొబ్బరికాయలు కొట్టుకుంటాం మేము ఆడోళ్ళం అందరం.